నదులు ఎన్నో ఉన్నా కూడా మొట్టమొదట మనం స్మరించేటటువంటి నది గంగానది. గంగానది శ్రీరామాయణం బాలకాండ ప్రకారం అయితే అది హిమవంతుని యొక్క పెద్ద కూతురు, ఆ నదీ స్వరూపం, దాని అధిష్టాన దేవత. నది మామూలుగా ఏదో నీటి రూపంలో ప్రవహిస్తూ ఉంటుంది, కానీ ప్రతి నదికి కూడా ఒక అధిష్టాన దేవత ఉంటుంది. ఆ అధిష్టాన దేవత యొక్క రంగు, ఆవిడ పెట్టుకునేటటువంటి నగలు, ఆవిడ కట్టుకునేటటువంటి బట్ట, ఆవిడ ఎలా ఉంటుంది, ఏం చేస్తూ ఉంటుంది, ఎలా అనుగ్రహిస్తుంది, ఇవి దర్శనం చేసినటువంటి మహాపురుషులు చెప్పారు. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, గంగానది మీద అష్టకం చదివారనుకోండి, నోట్లో చదువుకోవాలి. ఎప్పుడైనా భయంకరమైన కష్టం వచ్చేసింది అనుకోండి, ఎంత గట్టిగా మీరు చెప్పగలరో అంత గట్టిగా మీరు ఎక్కడున్నారో అక్కడే నిలబడి యమునాష్టకం చెప్తే యమునా నది యొక్క అధిష్టాన దేవత అనుగ్రహిస్తుంది. నేను చెప్పలేదు ఈ మాట, శంకర భగవత్పాదాచార్య స్వామి వారు చెప్పారు. యమునాష్టకాన్ని గట్టిగా చదివితే, ఎంత బిగ్గరగా అంటే నువ్వు ఎంత గట్టిగా చదవగలవో అంత గట్టిగా చదివితే యమునా నదికి ఒక అధిష్టాన దేవత ఉంటుంది. ఆవిడ నల్లటి రంగులో ఉంటుంది అని శంకరాచార్యుల వారు వర్ణించారు. ఆవిడ అనుగ్రహిస్తుంది. అలాగే గంగానదికి కూడా అధిష్టాన దేవత ఉంటుంది. ఆమె హిమవంతుని యొక్క పెద్ద కుమార్తె. గంగ ప్రారంభంలో అసలు భూమి మీద ప్రవహించినటువంటి నది కాదు. దేవగంగా అన్న పేరుతో, ఆకాశగంగా అన్న పేరుతో కేవలం స్వర్గలోకంలోనే ప్రవహిస్తూ ఉండేది. అది దేవతలకి మాత్రమే ఉపయుక్తమయ్యేది. ఒకప్పుడు భగీరథుడు తన ఆ పితరులందరినీ కూడా ఉద్ధరించడం కోసమని ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. చేస్తే చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ఏం కావాలని అడిగారు. పాతాళలోకంలో ఎక్కడో నా పితరులు 60,000 మంది సగరులు బూడిద కుప్పలై పడిపోయి ఉన్నారు. వాళ్ళకి ఈ భూమి మీద ఉన్నటువంటి నీటి చేత ఉద్ధరణ కలగదు. ఎందుచేత అంటే బ్రాహ్మణుని యొక్క తేజస్సుకి మరణించినటువంటి వాడికి ఈ భూమి మీద ఉన్న నీళ్లతో తర్పణ చేస్తే ఉదకం అందదు. అందకుండా మధ్యలోనే ఆవిరైపోతుంది. అందుకే బ్రాహ్మణ తేజస్సు చేత మరణించారు సగరులు. కపిల మహర్షి యొక్క కోపాగ్నికి దగ్ధమైపోయారు. కపిలుడు మహర్షి బ్రాహ్మణోత్తముడు, ఆయన కోపాగ్నికి దగ్ధమయ్యారు. కాబట్టి భూమి మీద ఉన్న జలాలతో తర్పణ చేస్తే నీ పితృదేవతలకు అందదు, దాహం తీరదు. ఏ నదీ జలాలతో తర్పణ చెయ్యాలంటే స్వర్గలోకంలో ఉన్న గంగ భూమి మీదకి రావాలి, భూమి మించి పాతాళానికి వెళ్ళాలి, పాతాళంలో ఈ బూడిద కుప్పల మీద ప్రవహించాలి. ప్రవహిస్తే అప్పుడు సగరులు ఉద్ధరణ పొందుతారు. దానికోసం వెళ్ళి మహానుభావుడు తపస్సు చేశాడు. తపస్సు చేస్తే అప్పుడు ప్రత్యక్షమై బ్రహ్మగారు అన్నాడు, ఆ ఆకాశగంగ పైనుంచి కింద పడితే దాన్ని పట్టుకోగలిగినటువంటి వాడు లేడు. నాకు తెలిసని పట్టుకోగలిగినటువంటి వాడు ఒక్క పరమేశ్వరుడు మాత్రమే. కాబట్టి ఆయనని నేను శాసించలేను పట్టమని, వెళ్ళి ఆయన గురించి తపస్సు చెయ్యి అన్నాడు. మళ్ళీ వెళ్ళి గోకర్ణంలో తపస్సు చేశాడు. పరమశివుడు ప్రత్యక్షమై దయాళువు కనుక నేను పడతాను గంగనన్నాడు అని హిమాలయ పర్వతాల మీద బిందు సరోవరంలో నిలబడి ఆ పైనుంచి పడుతున్నటువంటి గంగని తన జటాజూటంలో ధరించడానికి సిద్ధపడ్డాడు. గంగ అహంకరించింది. ఏమిటో అనుకుంటున్నాడు, నిలబడ్డాడు, ఈడ్చేస్తానంది. సాకథంచిన్మహీంగంతుం న శక్నోద్యత్నమాస్థిత నైవ నిర్గమనం లేభే జటామండలమోహిత అంటారు మహర్షి. కొన్ని సంవత్సరములు పడింది. జటాజూటంలోంచి చుక్క కింద పడకుండా ఆపేశాడు శివుడు. అంత పెద్ద జటాజూటాన్ని విస్తరించాడు. ఇన్నేళ్ళైపోయింది, గంగ కింద పట్టలేదు. తన పితరులు ఎలా ఉద్ధరణ పొందుతారు? భగీరథుడు మళ్ళీ ప్రార్థించాడు. అప్పుడు విడిచిపెట్టాడు. ఆ విడిచిపెట్టిన దాంట్లో ఒక పాయ భగీరథుడి వెంట వెళ్ళి పాతాళలోకానికి వెళ్ళి సగరుల యొక్క ఆ బూడిద కుప్పల మించి వెడితే వాళ్ళందరూ కూడా ఊర్ధ్వలోకాలు పొందారు. మనకేం అదృష్టం కలిగిందంటే వాల్మీకి మహర్షి రామాయణంలో అంటారు, భవాంగపతితంతో ఎం పవిత్రమితి పస్పృశు అంటారు. గంగావతరణం జరుగుతున్నప్పుడు ఎవరూ తల పెట్టలేకపోయారు. ఎందుకంటే అంత వడితో పడింది. అందుకని తల పెడితే పగిలిపోతుంది కాబట్టి ఆ గంగని ఇలా ముట్టుకుని చల్లుకున్నారు. పాపాలన్నీ పోయి స్వర్గలోకాలకు వెళ్ళిపోయారు. స్వర్గలోకంలో పుణ్యం పూర్తయి కింద పడిపోయిన వాళ్ళు మళ్ళీ చల్లుకున్నారు, మళ్ళీ పైకి వెళ్ళిపోయారు. ఇదో పెద్ద చక్రం తిరిగింది ఒక్క గంగావతరణంలోని.
గంగ వెడుతూ ఉంటే గంగ ఒడ్డున సిద్ధులు, సాధ్యులు, ఋషులు, గంధర్వులు, దేవతలు వాళ్ళ వాళ్ళ వాద్య పరికరాలు మోగిస్తూ నృత్యం చేస్తూ పరుగులు తీశారు సంతోషంతో. ఎందుకని అంటే భవాంగపతితంతో యం పవిత్రమితి స్పృశు, పరమశివుడి యొక్క శరీరాన్ని తాకింది. తాకి పడింది కాబట్టి గంగకి పాపాలను దహించగలిగిన శక్తి వచ్చింది. నీటి రూపంలో ఉంటుంది కానీ పాపాన్ని దహించేస్తుంది, అందులో మునక వీగాలి. పాపాల్ని కాల్చడానికి స్నానయోగ్యమైనటువంటి నదీ ప్రవాహంగా ఈ లోకంలో నిలబడి మనని అనుగ్రహించినటువంటి పరమోత్కృష్టమైన స్వరూపం గంగా నది. పైగా గంగ యందు ఒక విశేషం ఉంది. శంకరాచార్యుల వారు గంగానది గురించి అష్టకం చేస్తూ ఒక మాట అంటారు. ఆయన అన్నారు, త్వత్తీరే వపుషోవసాన సమయే నారాయణాంఘ్రిద్వయం అన్నారు. ఓ గంగమ్మ, నాదొక్కటే కోరిక, నా శరీరం పడిపోయే ముందు నేను నీ ఒడ్డున నిలబడాలి. నీ ఒడ్డున నిలబడి నీ ప్రవాహం వంక చూడాలి. నీ ప్రవాహం వంక చూస్తూ నా మనసులో నారాయణాంఘ్రిద్వయం, కాశీలో నిలబడి విశ్వనాథుణ్ణి కాదు నారాయణుడి పాదాలను స్మరించాలి. అదేమిటది? విశ్వనాథుణ్ణి కదా స్మరించాలి, మరి నారాయణాంఘ్రిద్వయం ఏమిటి? త్వత్తీరే వపుషోవసాన సమయే, వపుషో అంటే శరీరం, శరీరం పడిపోయేటటువంటి సమయంలో నేను నారాయణాంఘ్రిద్వయం స్మరించాలి. ఎందుకు అంటే ఆయన అన్నారు, అసలు నేను బతికున్నంత కాలము నేను చచ్చిపోయేటప్పుడు కూడా శివకేశవులని ఇద్దరున్నారన్న భావన నా యందు కలగకుండుగాక. నారాయణాంఘ్రిద్వయాన్ని నేను స్మరించడం విశ్వనాథ పాదద్వయాన్ని స్మరించడమే. అలా చిట్ట చివర మమ ప్రాణ ప్రయాణోత్సవే అన్నారు. ఉత్సవం అంటే సంతోషం, ఉత్ అంటే తలెత్తడం, అబ్బా అని సంతోషంతో తలెత్తి చూస్తాం. ఉత్సవం అంటే అది. పరమేశ్వరుడు వెళ్ళిపోతున్నాడు అనుకోండి వాహనంలో, తలెత్తి తలెత్తి చూస్తాం, ఉత్సవం అంటారు. నీరసంగా ఉండకూడదు. చచ్చిపోయేటప్పుడు నీరసంగా ఎవడుంటాడు? ఈ పోతోందని బెంగెట్టుకున్నవాడు. అమ్మయ్యా, ఈ పరిమితమైన శరీరం పడిపోతోంది, అనంతమైన పరబ్రహ్మమునందు చేరిపోతున్నాడు, ఇక నాకు ఈ పరిమితమైన కవచం ఉండదు, ఇది పిట్లిపోతోంది అని మమ ప్రాణ ప్రయాణోత్సవే, నా ప్రాణములు ప్రయాణమైపోతుంటే నేను ఉత్సవంగా తలెత్తి నీ వంక చూడాలి ఓ గంగమ్మ. చూసి నారాయణాంఘ్రిద్వయం మనసులో తలుచుకోవాలి. గంగ వంక చూస్తూ వదిలేసిన, గంగని స్మరిస్తూ వదిలేసిన, గంగ నీటి బిందువు నాలుక మీద పడినా ప్రతిరోజు గంగా నది గంగా నది గంగా నది అని 3 మాటలు అన్నా వాడు చిట్ట చివరికి స్వర్గలోకాన్నే చేరుకుంటాడు. అంతటి పాపదహనం చేస్తుంది. అందుకే మీరు గమనించండి, మనకి తెలియకుండానే గంగానది యొక్క పేరు స్మరింపచేస్తారు. స్నానం చేస్తే సంకల్పంలో రోజు గంగానది పేరు చెప్తాం. పూజ చేసేటప్పుడు కలశ ఆరాధనలో గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి యోజలేస్మిన్ సన్నిధింకురు, గంగ పేరు చెప్తాం. గంగా 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 అని 3 మాటలు అంటే చాలు, అనుగ్రహిస్తుంది. ఏ నదికి లేని శక్తి గంగకొక్కదానికే ఎక్కడుందంటే, నైమిత్తిక తిథులయందు సమస్త జలములను గంగ ఆవహిస్తుంది. ఇది మిగిలిన నదులు చెయ్యవు. నైమిత్తిక తిథులని కొన్ని ఉంటాయి. దీపావళి పండగ ఉందనుకోండి, దీపావళి పండగ నాడు తెల్లవారిపోయాక స్నానం చేయకూడదు. తెల్లవారక ముందు తైలాభ్యంజనం చేసుకుని, అంటే ఒళ్ళంతా నువ్వుల నూనె రాసుకుని, పెద్దవాళ్ళు వచ్చి మాడు మీద చౌరు పెడతారు, ఒంటికి అంతటికి నువ్వుల నూనె రాసుకుని, అప్పుడు సూర్యోదయం కాకముందు తలస్నానం చేసేయాలి. ఎందుకని, ఎందుకు అలా చెయ్యాలి దీపావళి నాడు అంటే శాస్త్రం చెప్పింది. అప్పుడు తైలే లక్ష్మి జలే గంగా, తైలమునందు లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది బ్రహ్మముహూర్తంలో తెల్లవారుజామున. ఆ నూనె ఒంటికి రాసుకున్నారనుకోండి, లక్ష్మి ఒళ్ళంతా ప్రవేశిస్తుంది. లక్ష్మి ప్రవేశిస్తే అలక్ష్మి తొలగిపోతుంది. జలే గంగా, జలముల యందు గంగ ప్రవేశిస్తుంది. తన పాపమే కాదు, తన చేత దుష్టమైన ఆలోచనలు చేయించి కష్టాల్లో పడేటట్టు చేయిస్తుంది. ఈ పాపం ఎందుకు తొలగిపోతుందంటే, దీపావళి పండగ నాడు తెల్లవారుజామున చేసినటువంటి సామాన్యమైన ఉదకముతో కూడిన స్నానమైన గంగ ఆవాహన అయిన కారణం చేత పాపాలు పోతాయి. 2 దేవతలు ఎలా వస్తారో అలా పిలిస్తే చాలు నీళ్లల్లోకి గంగ వస్తుంది. లేకపోతే గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి యోజలేస్మిన్ సన్నిధింకురు అని ఎలా అడుగుతున్నారు? మంత్రంతో పిలిస్తే వస్తుంది, పిలవకపోయినా వస్తుంది నైమిత్తిక తిథుల్లో.
అది గంగ గొప్పతనం. అందుకే భగవద్గీత కించిదీత గంగాజలలవ కణికాపీత సకృతపీన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ. గంగాజలపు కణిక అంటే ఒక చిన్న బిందువు నాలుక మీద పడిందనుకోండి, ఇక వాడికి యమధర్మరాజుతో చర్చ లేదు. గంగ చెంబు ఇంట్లో ఎందుకు పెట్టుకుంటారంటే, ఎవరికైనా అకస్మాత్తుగా ప్రాణోత్క్రమణం అవుతూ ఉంటే ఓ గంగ బిందువు తెచ్చి నాలుక మీద వేస్తారు. వాడు పుచ్చుకున్నాడా తాగాడా సంబంధం లేదు, వాడు ఇంకా లోపల ప్రాణం ఉండగా నాలుక మీద గంగ బిందువు పడింది కాబట్టి, నేను కాదు శంకర భగవత్పాదులు చెప్తున్నారు, భగవద్గీత కించిదీత గంగాజలలవ కణికాపీత. ఒంట్లో ఓపికంటే భగవద్గీత చదువుతావు, ఓపికంటే మురారి సమర్చ విష్ణువుని ఆరాధన చేస్తావు. ఓపిక పోయి ఇంద్రియములు వెనక్కి వెళ్ళిపోయి ఏ చెవి వినక, ముక్కు ఊపిరి పీల్చక, నోరు తెరుచుకోక బాధపడుతున్నప్పుడు ఇంకా ప్రాణం ఉండగా ఒక్క బిందువు నోట్లో పడితే పాపాన్నంతటినీ కాల్చేస్తాం. కాల్చేసింది కాబట్టి ఇక యముడు కానీ యమధర్మరాజు భటులు కానీ ఎదురుకుండా నిలబడరు. వాళ్ళ పని ఉంది, వాళ్ళు రా అన్నది నేను రాను అనడం చర్చ. కాబట్టి ఇక వాళ్ళు రా అనరు. విష్ణు పార్షదులు వస్తారు, శివ పార్షదులు వస్తారు, వాళ్ళని చూడగానే సంతోషం, అబ్బా ఎంత గొప్పగా ఉన్నారు రా అంటాడు. ఆ సంతోషంలో వెళ్ళిపోతాడు. కాబట్టి క్రియతేతస్య యమేనన్న చర్చ. అసలు యమదర్శనాన్ని లేకుండా చేసేస్తుంది గంగ. ఎప్పుడు వెళ్ళి స్నానం చేస్తే కాదు, బిందువు నాలుక మీద వేస్తే, రోజు పుచ్చుకుంటే 3 మాటలు గంగా నది గంగా నది గంగా నది అంటే చాలు. పైగా అభిమానము చేత గంగ పరమశివుడికి ఏ స్థాయి పొందిందంటే భార్యాస్థానాన్ని పొందింది. పరమశివుడికి 3 భార్యలు అని శాస్త్రం. అంటే నిజంగా భార్యలు అనుకునేరు. గంగ యొక్కతే ఆకాశ గంగ యొక్కతే, గౌరి యొక్కతే ఆకాశ గంగ యొక్కతే. అలాగే ఆయనకి కాశీ యొక్కతే, కాశీపట్టణం ఒకటి, గంగానది ఒకటి, గౌరీదేవి ఒకటి. ఈ 3 భార్యతో సమానం. పార్వతీదేవి అంటే ఎంత ప్రాణమో ఆయనకి గంగానది అన్నా కాశీపట్టణం అన్నా అంత ప్రీతి. అందుకే కాశీపట్టణం జోలికెడితే వ్యాసుణ్ణి కూడా ఉపేక్షించాల, అంత గొప్ప నది గంగానది. గంగ జోలికెడితే అనుగ్రహం పొందకపోవడం ఏమిటి? పిలిస్తే గంగ లేస్తుంది. గంగ అధిష్టాన దేవతగా దర్శనమిస్తూ ఉంటుంది. అందుకే పరీక్షిత్తు అమ్మా అని పిలిచిన నరు పొమ్మా అని ముక్తి కడకు బుత్తువట, లిమ్మా నీ రూపముతో రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగా అంటాడు. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు తన భార్య నగ పుచ్చుకుని వెళ్ళి గంగానదికి సమర్పించి స్నానం చేసి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి పూజకు కూర్చున్నారు. కూర్చునేటప్పటికి పూజామందిరంలో ఎదురుగుండా ఆ వేసేసిన నగలు ఉన్నాయి. గంగానది కదా అని స్నానం చేసే ముందు వాళ్ళ ఆవిడని అడిగి అమ్మ తీసుకోనా నగలు ఇచ్చారు. నాకు గుర్తున్నంత వరకు చెవితాటంకాలు ఇచ్చేశారు. మళ్ళీ ఉన్నాయి అక్కడ. అమ్మ గంగమ్మ నీకు ఇచ్చాగా మళ్ళీ ఇచ్చేసావే అన్నారు ఆయన. అమ్మవారి వాణి వినపడింది ఆయనకి. గంగమ్మ మాట్లాడింది, అవి నీ భార్య తాటంకాలయా, నువ్వు ఉన్నావనడానికి గుర్తు, నీ ఆయుర్దాయానికి గుర్తు, ఆవిడ సౌభాగ్యానికి గుర్తు, అవిస్తావే ఓ గొలుసట్టుకొచ్చి వెయ్యి ఆవిడ. గంగ తన యొక్క బిడ్డలను అలా కాపాడుకుంటుంది. ఇప్పటికీ ఉన్నారు. చింతామణి గణపతి దేవస్థానాన్ని నిర్వహణ చేస్తూ ఉంటారు మహానుభావులు, వాళ్ళ అన్నదమ్ములందరూ. వాళ్ళ నాన్నగారు ఆఖరికి గంగ గడ్డ కట్టేసిన రోజుల్లో కూడా గంగలో స్నానం చేయకుండా ఇంటికి వచ్చేవారు కాదు. ఒకప్పుడు ఆయన అంత తీవ్రమైన చలిలో గంగలోకి వెళ్ళి తల ముంచి స్నానానికి దిగారు. ఇక లేవల వలలు వేసి అంతటా వెతికారు, ఎక్కడా దొరకల శరీరం. సాధారణంగా నీళ్లలో చనిపోతే చెవులు తినేస్తాయి, ఎందుకంటే ఇది మృదుల అస్థి, మెత్తగా ఉంటుంది. అది చేపలు కూడా కొరికేస్తాయి. చెవులు ఉండవు, గంటకే ఉండవు. 9 రోజుల తరువాత ఆయన శరీరం పైకి లేచింది. ఎక్కడ ములిగారో అక్కడే లేచింది. ఇంత వెతికారు, దొరకలేదు. 9 రోజుల తర్వాత పైకి లేస్తే దీదీప్యమానంగా ఉన్నారు. ఎలా మునిగారో అలాగే ఉన్నారు. అప్పుడు ఒక మహాప్రాజ్ఞుడైన వ్యక్తి వచ్చి ఒక మాట అన్నాడు, ఏమయ్యా ఆయన్ని కన్నప్పుడు వాళ్ళమ్మ 9 నెలలు కడుపులో పెట్టుకుంది, ఇంతటి నా భక్తుడు 9 రోజులు నా కడుపులో పెట్టుకుని పంపిస్తానని గంగమ్మ తన కడుపులో పెట్టుకుందన్నారు. అప్పటికీ ఇప్పటికీ గంగ గంగే, గంగ లాంటి నది లేదు. అందుకే మిగిలిన నదులకు అమ్మ అన్న మాట కలిపామా లేదా అన్నది ఉండదు. గంగమ్మ అంటాం, గంగ పూజ అంటాం. అంత గొప్ప గంగ. గంగానది లాంటి నది ఉండదు. గంగానది అంత గొప్పది.